శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 3వ సర్గము. రామాయణ కావ్య కథా సంగ్రహము. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కోపించుట, సేనల సమీకరణము. సుగ్రీవుడు 4 దిక్కులకును వానరయోధులను పంపిస్తూ వారికి భౌగోళిక అంశాలను తెలుపుట. శ్రీరాముడు హనుమంతునకు ఉంగరాన్నివ్వటం. జాంబవదాదులు స్వయంప్రభను చూచుట. ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగదాదులు సంపాతిని చూచుట మొదలగు అంశాలు వర్ణితములు. మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్రలంఘనము. సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య ప్రయత్నము. సురసను జయించుట, సింహికను వధించుట, లంకామలయ పర్వతముల దర్శనము. రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించుట. పానభూమిని అంతఃపురమును చూచుట, రావణుని దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మొదలగు ఘట్టాలు చెప్పబడ్డాయి. మారుతి అశోకవనానికి వెళ్ళడం, రావణుడు సీతను భయపెట్టడం, హనుమంతుడు సీతమ్మను చూడడం, ఆమెకు ఉంగరాన్ని సమర్పించడం, ఆమెతో మాట్లాడడం, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టడం, త్రిజటా స్వప్న వృత్తాంతం, సీతాదేవి చూడామణిని హనుమంతునికి ఇవ్వడం, మారుతి అశోకవనాన్ని ధ్వంసం చేయడం అనే విషయాలు వర్ణించబడ్డాయి. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకర నామక రాక్షసులను తదితర రాక్షస యోధులను మారుతి మట్టుబెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన హనుమంతుడు రావణ సభకు చేరుట, లంకను గాల్చుట, సముద్రముపై తిరుగు ప్రయాణము, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడ్డాయి. శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరానికి చేరడం, నలుడు సముద్రంపై సేతువును నిర్మించడము, సముద్రాన్ని దాటి రాత్రివేళ లంకను ముట్టడించటం, విభీషణ శరణాగతి, రాక్షస యోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరాముడికి చెప్పడం, కుంభకర్ణ మేఘనాదాదుల సంహారము మొదలగు విషయాలు వర్ణించబడ్డాయి. శ్రీరాముడు రావణుని పరిమార్చుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించి పుష్పకమును అధిరోహించుట, విమానముపై అయోధ్యకు బయలుదేరుట, భరతుని కలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపివేయుట, ప్రజానురంజకంగా శ్రీరాముని పరిపాలనము మొదలగు ఘట్టములు వర్ణించబడ్డాయి. ఇంతవరకును గల రామాయణ కావ్య విశేషాలన్నీ కూడా 6 కాండములుగా వాల్మీకి మునిచే రచించబడ్డాయి. సీతా పరిత్యాగమును తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున వివరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 3వ సర్గము సంపూర్ణం. శుభం.